అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు చిన్న. మీరు చెప్పండి. నా పేరు భాస్కర్. భాస్కర్. ఏ ఊరు మీది? యాపదిన్నె గ్రామం. ఓకే. ఏ మండలం? ఐజా మండలం. ఐజా మండలం, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. జోగులాంబ గద్వాల్ జిల్లా. ఎన్ని ఎకరాల మీరు మిరప సాగు చేస్తున్నది? 8 ఎకరాలు ఉంటుంది. 8 ఎకరాలు సాగు చేస్తున్నారు. అయితే ఎన్ని రోజుల పంట ఇది? ఇది కరెక్ట్ జూలై 20వ తారీఖు ప్లాంటేషన్. ఈ రోజు 19వ తారీఖు సెప్టెంబర్. ఈ రోజు 60 రోజులు కావస్తుంది. 60 రోజులు కావస్తుంది. ఓకే ఓకే. అయితే రీసెంట్గా ఈ పొలంలో మీరు ఏ మందు స్ప్రే చేసినారు? 10 రోజుల క్రితం. 10 రోజుల క్రితం గ్రాండెక్స్, పెగాసిస్, మ్యాక్స్ మొత్తం 8 ఎకరాలు స్ప్రే చేసినారా? స్ప్రే చేసినాం. ఓకే. మీరు ఈ గ్రాండెక్స్ అనే మందు స్ప్రే చేయకుండా మీ పొలంలో ఏమేమి సమస్య ఉండేది? ముడత ఉండే, మొత్తం చేను గ్రోత్ బాగాలేక ఎంత గిడిసబారిపోయిండే చేను. ఓకే. అది గ్రాండెక్స్ తెచ్చుకోవడం వల్ల ముడత ఇడిచింది. సైడ్ బ్రాంచెస్ బాగుండే, గ్రోత్ బాగుంది. బాగుంది. ఈ సైడ్ బ్రాంచెస్ గ్రోత్ ఇంతకు ముందు మీకు ఉండేనా ఈ పొలంలోనా? మందు స్ప్రే చేయకుండా వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల చేను డీలాగా అయిపోయిండే, బాగాలేకుండే, పెరగకుండే. వర్షం కొద్దిగా ఎక్కువైనందుకు కూడా కొంచెం ప్రాబ్లం ఉండే. ఇది కొట్టిన కాడ నుంచి చేను అయితే మంచి గ్రోత్ వచ్చింది, ముడత పోయింది, చేను నీట్గా ఉంది. నీట్గా వచ్చింది. ఎక్కడ తీసుకున్నారు ఈ మందులు మీరు? ఐజాలో వైభవ్ ట్రేడర్స్ దగ్గర తీసుకున్నాం. పాత బస్ స్టాండ్ ఐజా. ఓకే. అయితే ఏ రైతులని ఈ మందు వాడుకోవచ్చు? వాడుకోవచ్చా? ఏమేమి మేజర్గా ఈ మందు వల్ల ఉపయోగాలు అంటారు ఒక్కసారి చెప్పండి. ముడత పోతుంది, సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది, గ్రోత్ బాగుంటది. ఏ రైతులైనా వాడుకోవచ్చు. మీరు కూడా తెచ్చుకున్నారన్నా? ఇంతకు ముందు ఉండేదన్నా ఈ పొలం చూసినారా? మందు స్ప్రే చేయకముందు ఎట్లుండదు? ముడతా ఉండే, మొత్తం ముడతా ఉండే, ఇట్లా పిండుకొని ఆకులు. ఈ మందు కొట్టడం వల్ల మంచిగా నీట్ గా గ్రోత్ వచ్చేది, మంచిగా గుబురి అయింది, చేను మంచిగా ఉంది. దీన్ని చూసి నేను చిన్న అడిగి తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్నారా? ఓకే. బాగుంది కదా రిజల్ట్? అయితే రిజల్ట్ సూపరా. ఎంత పడింది అన్న రేట్? అది 800 ఒక డబ్బా. 800 కోటి. రైతు 800 పెట్టి ఖర్చు పెట్టి మందు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు అన్న. భాస్కర్ అని మీరు చెప్పండి. వాడుకోవచ్చు. వాడుకోవచ్చా? మంచి రిజల్ట్ ఉంది. ఓకే ఓకే అన్న. థ్యాంక్ యూ.